ఉద్దేశము కాదు. కానీ భార్య ఏ విధముగా మోసపోయింది, భర్త ఆ మోసంలో ఎలాగునా తాను కూడా మోసగింపబడ్డాడు. కానీ మనం కనుక గమనించినట్లయితే, అంటే సూక్ష్మంగా గమనించామంటే, ఒక్కసారి నాతో పాటు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అంటున్నాడు. అంటే ఇరువురు వారి జీవితాన్ని శాపకరంగా చేసుకున్నారు. కానీ ఆ యొక్క మోసపరచబడినది స్త్రీ అంటున్నాడు, హవ్వ అంటున్నాడు. ఆదాము మోసపరచబడలేదు, కానీ ఇంకా పెద్ద పాపములో పడ్డాడు. తను ఏదైతే తనకివ్వబడిన ఆ యొక్క ప్రత్యేకమైన పరిచర్య అతనికి ఇవ్వబడినదో దాని యందు అతను లోపించినందువలన అతను ముఖ్యమైన నేరస్తుడిగా అయ్యాడు. అక్యూజ్ నెంబర్ 1 అతనే యాక్చువల్లీ. కాబట్టి ఇటువంటివి మాట్లాడుతున్న సమయంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథం పదే పదే భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడేటప్పుడు ఆ యొక్క దోషమును భార్య హవ్వ పాదాల దగ్గర పెట్టినప్పుడు చాలాసార్లు దాని నుంచి మన హృదయంలో కలిగేటువంటి బాధ ద్వారా, స్త్రీలలో కలిగేటువంటి బాధ ద్వారా పురుషులు దాన్ని వాడుకొని దాన్ని ఇంకా పుండుని ఇంకా కెలికేటువంటి రెచ్చగొట్టేటువంటి ఉండేటువంటి సమయంలో వీటి గురించి మాట్లాడుకునేటువంటి ప్రక్రియలో ఎప్పుడు కూడా మన ఇమోషన్స్ రఫల్ అవుతాయి. అంటే భావోద్వేగాలకు గురవుతాం. స్త్రీని తగ్గించినట్లుగా పురుషుణ్ణి హెచ్చిస్తూ మాట్లాడుతున్న రీతిగా తీసుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క ఆలోచన విధానము కనుక చూస్తే, పరిశుద్ధ గ్రంథము స్త్రీ మోసపరచబడింది అని చెప్తున్నాడు. ఆదాము మోసపరచబడలేదు, కానీ ఇంకా పెద్ద పాపము చేశాడు. కాబట్టి దేవుడు ప్రశ్నించినప్పుడు హవ్వ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రశ్నించడు. 3వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే ఆదికాండము మొట్టమొదట వెళ్ళి ఆదాముని అడుగుతాడు, నువ్వెక్కడున్నావయ్యా అని. ఆదాము ఎప్పుడైతే తన తప్పును తను ఒప్పుకోకుండా దేవుని మీద వేయడం, ఇదిగోనయ్యా నీవిచ్చిన ఈ స్త్రీ కొన్ని ఫలములు నాకు ఇచ్చి నేను తింటిని అనేది లాస్ట్లో, మిగతావన్నీ ముందర చెప్తాడు. కాబట్టి ఆ యొక్క 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నేను చెప్పిన మాట నీవు వినక నీ భార్య మాట వింటివి గనక, నా ఆజ్ఞను నీవు వినక భార్య మాట విన్నవి గనక, ఇటువంటివి అంటాడు. కాబట్టి పాపము ఎవరిది అంటే ఆదాముదని చెప్తుంది, మోసపరచబడింది ఎవరు అంటే హవ్వ అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ సూక్ష్మమైన దాన్ని మనం అర్థం చేసుకుని, ఇట్ ఈస్ నాట్ వైఫ్ బ్యాషింగ్, భార్యల్ని తక్కువ చేస్తూ భార్యల్ని చులకనగా మాట్లాడేటువంటిది కాదు. పరిశుద్ధ గ్రంథం భార్యని మోసపరచబడింది అంటూనే ఇంకా ఎక్కువ ఆ పాపంలో పాల్గొన్నవాడు ఆదాము అని చెప్పి ఆదాము డోర్ స్టెప్ దగ్గరికి సిన్ని తీసుకొస్తూ ఉంది కనుక ఇక్కడ మనం ఎవరము కూడా పురుషాధిక్యతకు లోనుగానవసరం లేదు. స్త్రీలు ఆ యొక్క చులకన భావము, ఆ యొక్క దాన్ని ఏమంటారు న్యూనతా భావానికి గురి కావాల్సిన అవసరము లేదు. నా భావము అది కాదు, పరిశుద్ధ గ్రంథము భావము అది కాదు. కాబట్టి ఏ విధముగా భార్యాభర్తల సంబంధము దేవుడు ఉండాలని కోరుకున్నాడు, ఏ విధముగా అది ఆఖరికి తయారైంది, ఆ తయారైనది కొన్ని తరములైన తర్వాత ఈరోజు మన మధ్యన అది ఏ విధంగా వెలిసి ఉన్నది, ఏ విధముగా మనల్ని మన కుటుంబాలని, ఆ దినము మొట్టమొదటి ఆదాము హవ్వల కుటుంబమైన హేబేలు కయీను మధ్యన ఏ విధమైన శత్రుత్వము డెవలప్ అయిందో, ఒక మంచి నీతిపరుడైన షేతును ఇచ్చినప్పటికీ ఆ యొక్క పరస్పర వివాదము తల్లిదండ్రుల యొక్క పాపముల నుంచి సంక్రమించినది కుమారులకు ఎలాగున సంక్రమించింది, ఎలాగున ఈ దినము మనము ఒకే కడుపులో పుట్టిన బిడ్డలు తల్లి తండ్రి ఎంత సమానముగా చూసుకోవాలనుకున్నా కూడా వారి మధ్యన ఉండేటువంటి ఆ యొక్క ఈర్ష్యాసూయలు, ఒక రకమైన ఆ యొక్క విరోధ భావము ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ బీజము ఆనాడే పడి ఉన్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ బీజము పడిన సమయంలో ఈరోజు మనం అక్కడికి వెళ్ళి దాన్ని సరిచేయలేము. దాన్ని సరిచేసినది 2000 ఏళ్ల క్రితం వచ్చిన ప్రభువు దాన్ని సరిచేసేసి ఉన్నాడు. కానీ పాఠాలు మనం నేర్చుకోకపోతే, ఎప్పుడు చెప్పే రీతిగానే మన చరిత్రను కనుక మనం అర్థం చేసుకోలేకపోతే మనము చరిత్రహీనులము అయిపోతాము. కాబట్టి ఈ చరిత్రలో 2000 ఏళ్ల క్రితం యేసు ప్రభు వచ్చి మన పాత చరిత్ర ఏంటో చూపుతూ, విమర్శిస్తూ, ఖండిస్తూనే ఆయన ప్రేమను బయలుపరుస్తూ ఏ విధంగా తన ప్రాణాన్నిచ్చి ఆ యొక్క పాత చరిత్రను తిరగరాసి కొత్త చరిత్రగా చేశాడో, ఈనాడు ఎవరైతే ప్రభువునందున్నారో, క్రీస్తునందున్నారో వారు నూతన సృష్టి అంటున్నాడో, ఆదాము మొట్టమొదటి ఆదాము, రెండవ ఆదాము అని మాట్లాడతాడు.
కొరింథీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటి ఆదాము చేసిన పాపాన్ని దాన్ని సరిచేయగలిగిన వాడు రెండవ ఆదాము మాత్రమే. మనమందరము ఆదాము ద్వారా, మొట్టమొదటి ఆదాము ద్వారా ఆ పాపమును సంక్రమించుకొని ఆ పాపాన్ని మన జీవితాల్లో కొనసాగించుకుంటూ అది బాహ్యమైన మరణము, నిత్యమైన మరణానికి దారితీసేటువంటి సమయంలో యేసు ప్రభువు రెండవ ఆదాముగా వచ్చి ఆదాము ఏదైతే తన జీవితంలో చేయలేకపోయాడో దాన్ని చేసినట్టుగా మనకు ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి విముక్తి కలగజేసినట్టుగా, ఆ పాప శాప విముక్తి దేవుడు యేసు ప్రభువును ఎక్కడో గాలిలో నుంచి కిందకి దించలేదు, స్పేస్ క్రాఫ్ట్లో నుంచి సూపర్ మ్యాన్ లాగా. ఒక తల్లి గర్భమును వాడుకొని ఏ స్త్రీ ద్వారా అయితే పాపము మోసపోయింది, దీని ద్వారా పాపము ప్రవేశించింది అని చెప్తున్నాడో, ఆ గర్భము వలన నీకు దాన్ని ఏమంటారు, పిల్లలు పుట్టేటువంటి దానిలో నీకు శోధన వేదన ఉంటుంది అని చెప్పినప్పటికీ అదే గర్భము ద్వారానే రక్షణ అని చెప్పిన దాన్ని ఈరోజు మనము మరియా వలన పుట్టాడు కనుక మరియను దేవత చేసుకోవడం కాదు, కానీ ఏ స్త్రీనైతే చులకనాడిన విధముగా, తులనాడే విధముగా ఈరోజు పురుషాధిక్య ప్రపంచం మాట్లాడుతున్నప్పటికీ దేవుడు వారి ఇద్దరి మీద తప్పు మోపే సమయంలో ఎవరి మీద ఏ తప్పు మోపాలి, ఎవరి మీద ఏది మోపకూడదు, దానికి జరిగిన విరుగుడు ఏమి చేశాడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు పురుషులు స్త్రీలు సైతము ఇరువురుము పాపులమే అని అర్థం చేసుకొని ఒక్కొక్కరు ఒక రకంగా పాపములో పడిపోయామని, ఒకరు మోసపోయి పాపములో పడిపోయామని, ఒకరు వారి బలహీనత ద్వారా సరి చేసుకోవాల్సిన విధంగా సరి చేసుకున్నప్పుడు పడిపోయాము అని అర్థం చేసుకున్నప్పుడు ఈ దినము మరలా అది మన కుటుంబాలలో భార్యాభర్తల సంబంధంలో రిపీట్ కాకుండా చూసుకోవడము, అది మన పిల్లలకు సంక్రమించేది ఎలాగో సంక్రమిస్తూ ఉండగా దాని యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని, కాన్సిక్వెన్సెస్ని, పరిణామాలని తగ్గించుకునేటువంటి అవకాశము మనకు దొరుకుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథము ఇటు చేసి అటు చేసి మాట్లాడినా పాపము అనే దానికి వచ్చినప్పటికీ మనం ఆదికాండంలోనికి వెళ్ళవలసినదే. ఆ పాపానికి విరుగుడైతే ఆ యొక్క కల్వరి కొండ సిలువు మీద మాత్రమే లభించింది. కానీ ఆ పాపపు అవశేషాలు, ఆ పాపపు ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటిని ఈ దినము మనము భార్యాభర్తల సంబంధంలో, మన బిడ్డల్ని పెంచుకునే దాంట్లో, విఫలమవుతూ ఉన్న కుటుంబాలలో మరలా చూస్తున్నాము గనక, ప్రభువునందున్న వారము నూతన సృష్టి గనక ఆ యొక్క ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ అని మనం బ్రేక్ చేసుకోవడానికి ఆ పాత తప్పులేంటో అర్థం చేసుకొని ఆ పాత తప్పులు మరలా మన జీవితంలో జరగకుండా చూసుకోవడము పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తున్న పాఠము. చూడండి, ఆ దినము సాతాను గురించి మాట్లాడిన మాటల్లో మొట్టమొదటిగా వాడిని డిసీవర్ అంటాడు, అంటే వాడు మోసగాడు, మోసపరిచేవాడు, మనకు అర్థమైనది. రెండవదిగా కనుక చూసినట్లయితే సాతాను అబద్ధాలకు జనకుడు అని చెప్పబడి ఉంటుంది. ఆ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయము 44లో వాడు అబద్ధములకు తండ్రి, వాడు హంతకుడు అని చెప్పబడి ఉంటుంది. అది ఎప్పుడు మనకు కనపడుతుంది? మోసపరిచేవాడు ఆ యొక్క 3వ అధ్యాయంలోనే కనపడతాడు. అబద్ధాలు ఆడేవాడుగాను అక్కడే కనపడతాడు. సగం అబద్ధం సగం నిజం చెప్తాడు. దేవుడేమో నీవు చచ్చే తీరుతావు అంటాడు ఆ పండు తింటే, వీడేమో నీవు చావవుగాక చావవు అంటాడు. రెండు జరుగుతుంది, నిజమో అబద్ధము. ఒకటి, వెంటనే చనిపోడు ఆదాము, కాబట్టి సాతాను చెప్పింది కొంతవరకు నిజములాగానే. కానీ ఎంత చనిపోయాడు? అప్పటికప్పుడు చనిపోయినా బెటర్గా ఉండేది. ఎన్నో ఏళ్ల తర్వాత నిత్య మరణానికి సరిపోయేటువంటి పరిస్థితిని దారితీశాడు. అంటే 930 ఏళ్ళు ఆదాము బ్రతికినప్పటికీ అతని జీవితం అంతా కూడా శాపము పొందుకున్న ద్వారా నీ జీవితం అంతా నీ యొక్క చెమటోడ్చి నువ్వు తింటూ ఉండవలసినదే. ఆఖరికి మన్నులో నుంచి తీసిన వాడవు కనుక నువ్వు మన్నులోకి వెళ్ళిపోవలసిన వాడవే. కాన్స్టెంట్గా నీకు నీ భార్యకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. నీ భార్యకు నీ పట్ల వాంఛ కలిగి ఉంటుంది. ఆ వాంఛను నువ్వు సరైన రీతిలో కాక తనని ఏలే దాంట్లో ఉపయోగించుకుంటూ హార్ష్గా, రూల్గా డొమినియన్ చేస్తావు అని చెప్పినప్పుడు అది మనకి ఈ జీవితాల్లో కూడా మనం ఈరోజు చూస్తూ ఉంటాం. కాబట్టి వాడు మోసగాడు, మోసపరిచేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, పైపెచ్చు నిందారోపణ చేసేవాడు, మన మీద నేరములు మోపేవాడు. ఆ యొక్క ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాల్లో కనుక చూస్తే ఆ సాతాను గురించి చెప్పేటువంటి సమయంలో ఎవరైతే దేవుని ముందర నిలబడి తన పరిశుద్ధుల గురించి ఆ యొక్క నిందలు వేస్తాడో ఆ ఘట సర్పము సాతాను అనబడినవాడు ఇదిగో కింద తోయబడి ఉన్నాడు అని చెప్తాడు. కాబట్టి ఆనాడు యోబు సమయంలోనే కానివ్వండి, యోబు నీతిమంతుడై ఉండగా యోబు నీతిని కన్నా కూడా అతను ఏదో నీ నుంచి ఆశించి చేస్తున్నాడే కానీ నీతో నిజముగా అతను ప్రేమగా లేడు అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడు యోబు మీద నమ్మకంతో, విశ్వాసంతో పరీక్షకు పూనుకున్నప్పుడు సాతాను ఓడిపోతాడు. కానీ యోబు జీవితము అక్కడ
చించిన విస్తర అవుతుంది. కానీ ఆ చించిన విస్తర అయినప్పటికీ ఆ యోబు ఈరోజు మనకు శ్రమలలో, శోధనలలో ఏ విధముగా దేవుడు మన పక్షాన ఉన్నాడు మనకు ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు. ఎందుకంటే యోబు సమయంలో యోబుకి, దేవునికి, సాతానుకి మధ్యన జరిగిన సంభాషణ ద్వారా ఒక పందెము లాగా వచ్చినదని యోబుకు తెలియదు. యోబు చుట్టుపక్కల వారందరూ అతన్ని పాపి అంటున్నారు, ఆయనకు మాత్రం తనేమీ పాపము చేయలేదని తనకు అనిపిస్తూ ఉన్నది. కానీ ఆ దీనితోనే అతను ఆ శోధనల గుండా, వేదనల గుండా దేవుని యందు విశ్వాసము కోల్పోక నిరీక్షణతో ఎలా నిలబడ్డాడనే దానికి ఒకవేళ చించిన విస్తరైన యోబు జీవితమైన అతను నూతన సృష్టి అయినప్పుడు అతనికి కోల్పోయిన కుమారుల కంటే, కుమార్తెల కంటే ఇంకా ఎక్కువ ఇచ్చినట్లు, ఎవరైతే దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అనుకున్న అతని ముగ్గురు స్నేహితుల్ని దేవుడు తప్పుబట్టి ఈయనను వెనక వేసుకువచ్చి ఈయన ప్రార్థన చేసిన మీదట వారి జీవితాలు బాగుపడేటట్టుగా చేసినప్పుడు మనకు చూపుతున్న ప్రార్థన, మనకు చూపుతున్న దాన్ని ఏమంటారు, పాఠము. మన జీవితాల్లో ఒక్కొక్కసారి సమస్యలకు మనకు జవాబు అర్థం కాదు, కానీ ఎక్కడో ఏదో జరుగుతూ ఉన్నది. కానీ మన దేవుడు గొప్పవాడు. మనం ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఈనాటి శోధనలు, శ్రమలు భవిష్యత్తులో మనకు కలగబోవు ఆ యొక్క గొప్ప ఆశీర్వాదానితో పోలిస్తే, ఆ నిరీక్షణతో పోలిస్తే చాలా తక్కువైనది అనేటువంటి నిరీక్షణ మనకు కలిగజేస్తుంది యోబు జీవితము. అదేవిధంగా ఆ యొక్క సాతాను కనుక చూచినట్లయితే ఆ యొక్క సమయంలో ఆ యొక్క ఇజ్రాయేలీ జనాంగాన్ని తప్పుబట్టడానికి ఇజ్రాయేలీ జనాంగమైన ప్రధాన యాజకుడైన ఆనాడున్న యెహోషువని ఆ యొక్క జెకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో మురికి బట్టలతో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, పాపము చేసిన వాడు గనక వీడు చెరలోకి వెళ్ళాడు ఇజ్రాయేలీ జనాంగం అన్నప్పుడు ఆ పక్కనున్న దూత, నీకెంత ధైర్యము అతన్ని పాపి అంటావు, దేవుడు తాను ఏర్పరచుకున్న వ్యక్తులు నిన్ను పాపి అనే హక్కు లేదు అని వెంటనే అక్కడ ఆ యొక్క అతనికి కొత్త బట్టలు తొడిగిచ్చినట్టుగా గమనిస్తాము. ఇదిగో ఇతను అనేవాడు ఎవరు అంటాడు. అలాగనే యేసు ప్రభు మన జీవితాల్లో సాతాను ఎప్పుడెప్పుడైతే మన మీద నేరారోపణ చేస్తూ, ఇది ఎవరికి వర్తిస్తుంది? యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించి యేసు ప్రభువు ఇచ్చిన పరిశుద్ధాత్మ, దేవుడు కుమారుడైన యేసు ఇచ్చిన పరిశుద్ధాత్మను వెంబడిస్తూ వెళ్తూ ఉన్న వారికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నీ మీద నిందలు, అపనిందలు వేస్తూ ఉండవచ్చు, కానీ నా యొక్క రక్తముతో నిన్ను కడిగి ఎప్పటికప్పుడు పరిశుద్ధినిగా చేస్తున్నాను. కాబట్టి ఇశ్రాయేలీ జనాంగపు ప్రధాన యాజకుడైన యెహోషువ ఆ యొక్క జెకరియా గ్రంథము 3వ అధ్యాయము 1-3 వచనాల్లో చూస్తే పాపిగా నిలబడినట్టుగా కనిపించినప్పుడు అతనికి ఆ యొక్క వస్త్రాలను తీసి వేరే వస్త్రాలు ఇచ్చినప్పుడు అతను నూతన సృష్టి అయినట్టుగా చూస్తాం. కాబట్టి ఈ దినము మనకు ఎవరమైతే మన పాపాల్లో ఉన్నామనుకుంటున్నామో, యేసు ప్రభువును అంగీకరించలేదు, వారు యేసు ప్రభువును అంగీకరించిన ద్వారా మరలా ఇప్పుడు చేసిన పాపములకే కాక మనము భవిష్యత్తులో ఏ పాపాలైతే చేస్తామని దేవునికి తెలిసి ఉన్నదో వాటన్నిటికీ కూడా ఆయన యేసు ప్రభువు సిలువ మీద మూల్యము చెల్లించున్నాడని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సహకారంతో మన జీవితాలని నిందారహితంగా నడుపుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అది మనకు ఆశీర్వాదం అవుతుంది అని గుర్తు చేస్తున్నాడు. అదే రీతిగా ఆనాడు నీతిమంతుడైన యెషయా ప్రవక్త కనుక గమనించినట్లయితే ఆ యొక్క దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు చుట్టుపక్కలంతా కూడా అతని పరిస్థితులు శూన్యముగా కనిపిస్తూ ఉన్నాయి. 50 ఏళ్ళు 52 ఏళ్ళు ఉన్న ఉజియా రాజు చనిపోయాడు. కాబట్టి జీవితమంతా ఒక లాంగ్ స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, లాంగ్ స్టాండింగ్ లీడర్ చనిపోతే ఇంకా దేశానికి ముందర భవిష్యత్తు లేదు, శూన్యము అనిపించేటువంటి పరిస్థితుల్లో ప్రవక్త అయిన యెషయా సైతము ఆ యొక్క రాచరికము నుంచి వచ్చిన ప్రవక్త అయినవాడు ఆ సమయంలో బలహీనపడి దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి మొరబెట్టుకునేటువంటి సమయంలో దేవుడు అతనికి గొప్ప దర్శనం ఇస్తాడు. ఆ దర్శనములో నీవు ఏదైతే ఆలయం చూస్తూ ఉన్నావో, ఏదైతే రాజ్యం చూస్తూ ఉన్నావో, అది నా యొక్క వస్త్రాలతో ఆ యొక్క కొంగ ఆఖరి చెంగు అంత మాత్రమే ఉన్నది. అంత గొప్ప దేవుడు నీకు ఆశ్రయముగానున్నాడు, ఆదరణగా ఉన్నాడు గనక ఈనాడు నిన్ను నడిపించిన ఒక రాజు చనిపోయాడని, చనిపోయిన ఒక నాయకుడు పోయాడని నీవు ఇది కావలసిన అవసరం లేదు. అప్పుడు యెషయా ప్రవక్త తన యొక్క జీవితంలో ఉన్న పాపం అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత నీతిమంతుడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమైనప్పుడు అధమములుగా ఉన్న మనకు ఆ యొక్క కంపారిటివ్గా మనం ఎంత పాపములో ఉన్నామో అర్థమవుతుంది. ఆ పాపము మనకు అర్థమైనప్పుడు యెషయా భక్తుడు అంటాడు, ఆ యొక్క ప్రవక్త, అయ్యా నా యొక్క నాలుక చెడు చేసినది, ఈ నాలుకతో తప్పు మాట్లాడాను, నా యొక్క చెడు జనాంగం మధ్య నేను ఉన్నాను అన్నప్పుడు ఆ యొక్క పక్కనున్న దూత ఏ విధముగా అయితే జకరియా సమయంలో
ఆ యొక్క యెహోషువ మీద ఆ యొక్క నీతి వస్త్రమును వేసి నిందారహితుడు అని చెప్తాడు, అలాగనే ఆ కాలుతూ ఉన్న బొగ్గు కణికను తీసి అతని ఒక పెదాల మీద పెట్టినప్పుడు ఆ పెదాలలో నుంచి ఆ యొక్క మలినాన్ని తీసేస్తున్నట్టుగా చెప్పి, ఇంక నీవు నా బిడ్డవి అని చెప్తాడు. అప్పుడు యెషయాలో కలిగేటువంటి ఆ యొక్క స్పందన, నేను నీ కొరకు ఏమి చేయాలి ప్రభు అన్నప్పుడు ఆయన్ని ఒక ప్రవక్త దీని మీద పంపిస్తాడు, ఒక పరిచర్య మీద పంపిస్తాడు. కాబట్టి సాతాను ఎప్పుడెప్పుడైతే తన ప్రజలైన వారి మీదకి, నీతిమంతులైన వారిని మోసపరచాలని చూసినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు, నిందారోపణ చేసినప్పుడు, దేవుడు తానే మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ యొక్క ఇది జరగక ముందరనే ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. నీవు ఒకనాడు నీ నుంచి వచ్చేటువంటి సంతానము తన మిడిమ మీద సాతాను నీ మిడిమ మీద కరుస్తాడు, కానీ నీవు తన తలను బద్దలు కొడతావని ఇచ్చిన వాగ్దానము ఎప్పుడైతే పాపము జరిగిందో, అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడే ఆన్సర్ షీట్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడే ఆన్సర్ షీట్ ఆల్రెడీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేసి వారం తర్వాత ఆలోచించుకొని ఆన్సర్లు ఆలోచించరు. అలాగనే దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క క్వశ్చన్ లేస్తుందో అప్పుడే అక్కడే సొల్యూషన్ ఇచ్చున్నాడు. ఆ సొల్యూషన్ని మనం 2000 ఏళ్ల క్రితం యేసు ప్రభు ద్వారా ఈరోజు మనం అనుభవిస్తున్న జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి సాతాను మోసపరిచేటువంటి వాడే, కుయుక్తిపరుడే అయినప్పటికీ మనకు కవచముగా మనల్ని రక్షించే దేవుడు మనకున్నాడనే దీనితో ఆయనను మనము విశ్వసించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసించి, ఆ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మనము లేఖన భాగాల్ని చదువుతూ ఉన్నప్పుడు మన పాపాన్ని మనకు ఎత్తి చూపి, దానిలో మనం ఏ విధముగా తప్పిపోతున్నామో అర్థం చేసుకొని ఆ యొక్క మలినాన్ని కడిగివేస్తూ మన యొక్క కళ్ళల్లో నుంచి కన్నీళ్లు తెచ్చి పశ్చాత్తాప హృదయాన్ని దయచేసి మనల్ని తిరిగి దేవుని మార్గంలోకి నడిపించుకునే దేవుడు, సమర్థుడైన దేవుడు మనకుండగా మనము ఈ యొక్క కుయుక్తిపరుడైన మోసపరిచేటువంటి సాతానుకు భయపడవలసింది లేదు అనేది మొట్టమొదటి పాఠ్యభాగం. రెండవదిగా కనుక చూచినట్లయితే ఆయన ఏ విధముగా మోసము చేశాడు, సాతాను కుయుక్తితో మోసము చేసింది అంటున్నాడు. ఏ విధముగా మోసము చేశాడు? మనం కనుక ఆ యొక్క ఆదికాండము 3వ అధ్యాయంలోకి వెళ్ళామనుకోండి, మొట్టమొదటగా 1వ వచనంలో చూస్తే, ఇది నిజమా, దేవుడు చెప్పెనా అని అడుగుతాడు. ఒకసారి నాతో పాటు ఆదికాండములోకి రండి. ఇది నిజమా, ఇది చెప్పెనా అంటాడు. అంటే దేవుడు ఏదైతే తన బిడ్డల పట్ల, తన ప్రజల పట్ల సదుద్దేశము కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి సాతాను మన జీవితంలో చేసే పనులు, అంటే ఈ డిసీవింగ్ యాక్టివిటీ, మనల్ని మోసపరిచే యాక్టివిటీ ఎలాగో జరుగుతుందంటే మనల్ని మనం సందేహింపజేసేలా చేస్తుంది. దేవుడు మనకిచ్చిన మంచి వాగ్దానాన్ని సందేహింపజేసేలా చేస్తుంది. ఇది నిజమా, దేవుడు చెప్పెనా, ఈ పండ్లు తినకూడదని చెప్పెనా అని అడుగుతుంది 3వ అధ్యాయం 1వ వచనంలో. రెండవదిగా కనుక చూచినట్లయితే ఆ యొక్క దేవుడు ఏదైతే మొట్టమొదటగా దేవుని యొక్క సదుద్దేశాన్ని ప్రశ్నిస్తుంది. రెండవదిగా ఆ యొక్క దేవుడేమో, ఆ యొక్క యెహోవా దేవుడు 2వ అధ్యాయము 17వ వచనంలో ఆదికాండంలో, ఈ ఫలము తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చుదువు అని చెప్తాడు. ఈ యొక్క 3వ అధ్యాయము 4వ వచనంలో, ఆదికాండము మీరు తీసి ఉంచండి, 3వ అధ్యాయము 4వ వచనంలో కనుక చూస్తే, నీవు చావనే చావవు అని చెప్తుంది. కాబట్టి దేవుడు ఏదైతే శాసనముగా ఇచ్చాడో, తీర్పుగా ఇచ్చాడో, ఆజ్ఞగా ఇచ్చాడో, ఆదేశముగా ఇచ్చాడో, భూమి తొలగిపోవచ్చు, ఆకాశములు తొలగిపోవచ్చు, అంత పోవచ్చు, ఆయన మాట మాత్రము తప్పదు. కాబట్టి అతను అనుకుంటున్న మాట లైట్గా చెప్పే మాట, మార్చేటువంటి మాట కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చోట 26, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ వర్స్, ప్రభువునందు ఏదైతే దేవుడు మనకు వాగ్దానములు చేసి ఉన్నాడో అవన్నీ కూడా నిజము, ఆమెన్ ఆమెన్ అంటాడు. కాబట్టి క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాడు ఆన్సరు చేశాడు. ఆ యొక్క ఆన్సర్స్ నీవు ఆన్సర్ చేసేలా ఆయన నీకు సహకారము కలిగించినాడు. కాబట్టి ఆయన శాసనము, ఆయన తీర్మానము ఏదైతే ఉన్నదో అది ఆషామాషిగా మార్చుకునేవాడు కాదు అతను. కాబట్టి ఇది క్వశ్చన్ చేసేది ఆయన శాసనాన్ని, అతని తీర్మానాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగనే మన జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ఇది చేయొద్దు, ఇది చేయకూడదు అని చాలా క్లియర్గా చెప్పుంటుంది. మనమే దానిలో లొసుగులు వెతుకుతాం, పొల్లులు వెతుకుతాం, సున్నాలు వెతుకుతాం, గ్రామర్లో ఒక పోయిన పదము వెతుకుతాం, వర్బులు వెతుకుతాం, గ్రామర్ వెతుకుతాం. అంటే ఈ యొక్క బైబిల్ స్టడీ చదివే సమయంలో చాలామంది మనకు అనుకూలంగా మలుచుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు, కానీ
ఏమీ చదువుకొని వాడికి సైతము క్లియర్గా అర్థమయ్యేదానికి 95%, మోర్ దాన్ 95% నువ్వు చదవంగానే నీతో క్లియర్గా మాట్లాడేదే ఉంటుంది. ఇది చెయ్యి, ఆశీర్వదింపబడతావు. ఇది చెయ్యొద్దు, చేస్తే చస్తావు, శాపం పొందుకుంటావు. కాబట్టి ఏదైతే దేవుడు శాసనముగా ఇచ్చాడో, తీర్మానంగా ఇచ్చాడో దాన్ని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించినప్పుడు అవ్వ మోసపోయేటువంటి విధానము చూడండి. ఎప్పుడు మన జీవితాల్లోకి మోసము ఒక్కసారే రాదు. మనకెవరైనా మన దగ్గర అప్పు తీసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకొని మనకు ఎగ్గొట్టాలా అనుకుంటున్నాను అనుకోండి, వాడు ఎప్పుడు నిన్ను 1,00,000 రూపాయలు అడగడు. ఫస్ట్ 5,000 అడుగుతాడు, 10 రోజుల్లో ఇచ్చేస్తానని చెప్తాడు. 10 రోజుల్లో నీకు 5,000 ఇచ్చేస్తాడు. ఇంకోసారి ఇంకో 2 నెలల తర్వాత నాకు 20,000 కావాలంటాడు. 20,000 తీసుకుంటాడు, 20,000 ఇచ్చేస్తాడు. వాడి టార్గెట్ 1,00,000. 3వ నెల 1,00,000 అడుగుతాడు. మొన్న ఇచ్చినట్టుగానే ఇస్తాడు అనుకుంటావు, వాడేవాడు. అలాగనే సాతాను ఆ హవ్వ యొక్క డిఫెన్సెస్ బ్రేక్ చేసినది. ఈరోజు మనం బలహీనమైన ఘటము అని పేతురు మాట్లాడినప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఎందుకు బలహీనమైన ఘటము? మీ యొక్క భార్యలను బలహీనమైన ఘటములు కనుక మీరు పరిశుద్ధముగా చూసుకోండి. మీ ప్రార్థన, వారి యొక్క ఇది మీకు అడ్డం రాకుండా, మీ ప్రార్థనలు ఫలించకుండా ఉండకుండా వారిని చక్కగా చూసుకోండి. ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు బలహీనమైన ఘటాలు అని అనుకుంటాం. నాకు అర్థమైనంత వరకు, ఒకటి మానసికంగా, ఎమోషనల్గా యూ కెన్ ప్లే విత్ ఉమెన్, బట్ యూ కెనాట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెనాట్ ప్లే విత్ మెన్. కాబట్టి ఎమోషనల్గా వాళ్ళు ఈజీగా డిసీవ్ అయిపోతారు. ఈ స్కాములు, ఈ చిట్లు గమనించండి, ఎక్కువ ఆడవాళ్ళని ఆకర్షిస్తాయి. ఆడవాళ్ళు దాంట్లోకి దిగుతారు, భర్తను కూడా కన్విన్స్ చేస్తారు, దిగుతారు, ఆఖరికి పోతాయి. అంటే ఎమోషనల్గా దెర్ ఈజ్ సంథింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి కనుక గమనించినట్లయితే, ఈ సాతాను దీనిలో దాన్ని ఏమంటారు, బలహీనమైన ఘటాలు అనేది నాకు అర్థమైనంత వరకు, అంటే స్త్రీల గురించి మాట్లాడుతున్నాను కనుక, ఈ యొక్క వారము నేను ఓన్లీ భార్య అయిన హవ్వ ఏ విధముగా పరచబడింది, దానివలన మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు అనే దానికి ఏ విధముగా ఈ దంపతులు మోసపోబడ్డారు, ఆ మోసపోపరిచిన దానిలో భార్య ఏ విధముగా మోసపరచబడింది, భర్త ఏ విధముగా బలహీనపరచబడ్డాడు అనేది నెక్స్ట్ వారం చూద్దాం. భార్య ఏ విధముగా మోసపరిచింది అనే దాంట్లో ఆ యొక్క బలహీనమైన ఘటాలు మనం కనుక గమనించినట్లయితే, శారీరకముగా వారిని, ఫర్ ఎగ్జాంపుల్, నన్ను దయచేసి క్షమించండి, ఒక్కోసారి చెప్పేటప్పుడు కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఒక శారీరక వాంఛ సమయంలో ఇద్దరు కూడా అనుభవిస్తారు ఆనందము, కానీ దాని యొక్క శేషము మిగుల్చుకునేది ఎవరిలో మిగులుతుంది? ఒకడు రేప్ చేసేసి వెళ్ళిపోతాడు, లేకపోతే ఒకరిద్దరు ప్రేమించుకుంటారు, వాడు వెళ్ళిపోతాడు, దాని అవశేషం మిగిలేది ఎక్కడ? ఈ గర్భంలో. కాబట్టి ఏది చేసినా కూడా మగవాడు తప్పించుకొని వెళ్ళిపోతుంటాడు, దాని దగ్గరికి ఆ యొక్క సమస్య వస్తుంది. కాబట్టి అది రేపైనప్పటికీ, ప్రేమించిన వాడు మోసమైనప్పటికీ ఆ గర్భాన్ని ఉంచుకోవాలన్నా తీసుకోవాలన్నా అనే పరిస్థితి వస్తుంది. అంటే బలహీనమైన ఘటాలు అనేటప్పుడు నాకు అర్థమయ్యేది, వారు శారీరకంగా బలహీనము, మానసికంగా చాలా గట్టివారు ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ చాలా క్వాలిటీస్ ఉన్నాయి, కానీ శారీరకంగా బలహీనత, తర్వాత ఎమోషనల్గా కొన్ని బలహీనతలు ఉంటాయి. అదే మంచికి దారితీస్తుంది. తల్లి ప్రేమించినట్టుగా తండ్రి ప్రేమించలేడు. ఆ ఎమోషన్స్ వలన వచ్చేటువంటి ప్రేమ కూడా అది ఇంకా ఒక బలంగా ఉంటుంది. అండ్ వారు ఏది చేసినా మగవాడు తప్పించుకొని వెళ్ళిపోతాడు, స్త్రీ ఇరుక్కుంటుంది. కాబట్టి ఈ విధముగా బలహీన ఘటము అంటున్నాడేమో అని నా యొక్క విశ్లేషణ, నా యొక్క వాచ. తర్వాత ఈ యొక్క సాతాను మొట్టమొదటిగా ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఇది నిజమా, అన్నీ నువ్వు తినవచ్చు, ఇది తినద్దు అని చెప్తాడు. ఇది నిజమా, దేవుడు చెప్పానా అని అడిగినప్పుడు అసలు దేవుని ఉద్దేశం అదేనా అని అడిగింది. రెండవది, దేవుడు క్లియర్గా దాన్ని ఏమంటారు, ధర్మశాస్త్రాన్ని, తీర్పునిచ్చాడు. నీవు దాన్ని తింటే చస్తావు, చచ్చి తీర్తావు అన్నాడు. ఇది వచ్చి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. నువ్వు చావనే, అది హీబ్రూలో కనుక చూస్తే అది చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, నీవు చావనే చావు అనొచ్చు, నువ్వు నిశ్చయముగా చావు, రకరకాలుగా ఉంటుంది. అంటే ఏంటంటే దానిలో స్కోప్ ఉందన్నమాట, మనకు అర్థం కావాలన్నట్టు తీసుకోవడానికి. హవ్వ మనం ఏదైతే పని చేయాలనుకుంటామో, చూడండి, ఎప్పుడైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు అనుకూలమైనవే మన వాదనలు బయటకు వస్తాయి. మనం ఒక పని చేయకూడదు అనుకున్నాం అనుకోండి, ఎదుటివాడు ఒక పని అడిగా అనుకో, ప్రతికూలమైన వాదనలు మనము తేగలము. అలాగనే హవ్వ మనస్సు ఆ యొక్క సాతాను మాట్లాడేటువంటి సమయంలో దెర్ ఈస్ ఎ స్కోప్ టు అండర్స్టాండ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఆ సమయంలో తనకు కావాల్సిన రీతిగా తీసుకుంటుంది. ఎందుకని, ఆ ముందర పండు కనపడతా ఉంది, దాన్ని తినాలా, దాన్ని పొందాలా, నాకు ఒక చీర నచ్చింది, ఎట్లయినా కొనాలా, ఒక నగ నచ్చింది, నిద్రపోనివ్వదు మనల్ని. ఇంకా మగవాళ్ళకు కూడా అంతేలేండి, కొద్దిగా ఎక్కువ ఆడవాళ్ళకి కనుక, అంటే ఇక్కడ ఆడవాళ్ళ గురించి అది ఇంకా మళ్ళా అది జరిగేంత వరకు మనకు నిద్ర ఉండదు. దానికి
దేవుడు భూమిని అన్ని అంతం చేసింది, మనం మాత్రం భూమిని అన్నిటిని కదిలించి దాన్ని పొందుకోవడానికి. అంటే ఒకటి మన మనసు, మగవాళ్ళకు కూడా ఉంది, ఒకటి మన మనసులో పడింది అనుకోండి, దాన్ని పొందుకోవడానికి ఏమేమి చేయాలో అన్నట్లుగానే హవ్వ కూడా ఆ యొక్క సాతాను ఆ శాసనాన్ని, దేవుడిచ్చిన శాసనాన్ని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పినప్పుడు ఆ శాసనాన్ని బ్రేక్ చేయడానికి తన మనసులో వచ్చింది. మూడవదిగా కనుక గమనించినట్లయితే దేవుని యొక్క సంకల్పాన్ని, సదుద్దేశంతో కూడిన సంకల్పాన్ని ప్రశ్నిస్తుంది. ఏంటో సదుద్దేశంతో కూడిన సంకల్పము? దేవుడు ఏమంటాడు, అయ్యా ఈ మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చు, ఈ యొక్క ఫలమును నీవు తిన్న ఎడల చచ్చుదువు అంటాడు. అది ప్రొబేషన్. మనకు ప్రొబేషనరీ ఆఫీసర్ అంటారు. ఒక ఉద్యోగంలో మనల్ని స్థిరపరచడానికి 1 సంవత్సరం టైం వాడు ఎలా ఉన్నాడో చూస్తాం. అండ్ మనం ఎక్కడ ఉద్యోగాల్లో పెట్టుకున్నా డైరెక్ట్గా చెప్పం, కానీ ఒక 6 months 1 year వాడు ఎలా చేస్తాడో అని చూస్తాము. ఆ తర్వాత ఇతను మనకు పనికి వస్తాడు అని పెట్టుకుంటాం, దాన్ని ప్రొబేషన్ అంటాం. అలాగనే మానవునికి ఆది దంపతులైన వారికి ఉన్న ప్రొబేషన్ టైంలో ఆయన సంకల్పం ఏంటి అంటే, దేవుని యొక్క సంకల్పము ఈ యొక్క మంచి చెడ్డలు కలిగిన దాటి నుంచి నువ్వు తినద్దు అని చెప్తాడు. తింటే చస్తావు అంటాడు. ఎందువల్ల చెప్తున్నాడని మనం కనుక శోధించినట్లయితే, ఒక్కొక్కసారి మనము మన బిడ్డలకు కొన్ని మంచివి కాదు, నీకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఓటింగ్ హక్కు లేదు అంటారు, నీకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు బైక్ దోలకూడదు అని చెప్తారు, నీకు పలానాది వద్దు అంటారు. ఎందుకని? అది ఆ బిడ్డకు జీవితాంతం 80 ఏళ్ల వరకు ఇవ్వకూడదు అని కాదు, 18 ఏళ్ల వరకు నీవు సరిగ్గా ఉంటే మేము గమనించి నీకు అది ఇస్తాం, అంటే నీకు ఒక మెచ్యూరిటీ రావాలని. అలాగనే ఆనాటి ఆది దంపతులకు ఆ పండు తినద్దు అన్నప్పుడు దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని బయట ఆ పండును తిన్న ఎడల నీకు వచ్చేటువంటి జ్ఞానము మంచికి దారితీదు, చెడ్డకి దారితీస్తుంది. ఒకనాడు నీవు నగ్నముగా ఉన్నావు, నీకేమీ సిగ్గు కలగలేదు, కానీ నీవు నా మాట వినకుండా, నా సూపర్విజన్లో లేకుండా, ఈ సినిమాలు చూసినప్పుడు పైన రాస్తారు, కొన్ని అడల్ట్స్ అని రాస్తారు, 18 years అని రాస్తారు, కొన్ని పేరెంటల్ గైడెన్స్ అని రాస్తారు. సో ఇక్కడ జరుగుతున్నది నాకు అర్థమైన రీతిగా పేరెంటల్ గైడెన్స్ జరుగుతూ ఉంది. దేవుడు యొక్క పండుని గనక నీవు నా పరిమితి లేకుండా, నా యొక్క పర్యవేక్షణలో లేకుండా గనక తింటే ఇది నీకు మంచి జరగదు. ఎందుకని? జీవవృక్ష ఫలమును తినమని పరిమితినిచ్చాడు. అంటే వారు ప్రతిరోజు జీవించడానికి ఆ జీవవృక్ష ఫలముల నుంచి కోసుకొని తింటూ బ్రతుకుతూ పోవచ్చు, 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు. దాన్ని తినద్దు అని ఇవ్వాల, కానీ దీన్ని తినద్దు అని ఇచ్చాడు. ఎప్పుడైతే వీళ్ళు దీన్ని తింటారో వీళ్ళకి వచ్చిన ఆ యొక్క జ్ఞానం ఏంటి? వారు నగ్నంగా ఉన్నారు అని తెలుస్తుంది. అబద్ధం చెప్పడం నేర్చుకుంటారు, అండ్ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం నేర్చుకుంటారు. ఇలా చూస్తాం మనం. కాబట్టి ఒకటి, దేవుడు మనల్ని వద్దు అనుకుంటున్నా అంటే మన తల్లిదండ్రులుగా, పిల్లలుగా, ఉపాధ్యాయులుగా మనకు అర్థమైన వాళ్ళని గుర్తు చేసుకోండి. వారికి ఈ వయసులో అది మంచిది కాదు గనక వారికి అది ఇవ్వని రీతిగానే దేవుడు దాన్ని ఎల్లకాలము దాన్ని తినకుండా ఉంచాలని అనుకున్నాడో, లేకపోతే వారు పరీక్షించడానికే ఉంచాడో, లేకపోతే ఆయన పర్యవేక్షణలో కొంతకాలమైన తర్వాత మంచి చెడ్డల ఫలాన్ని తిని తనలాగా చేయాలనుకున్నాడో దేవునికే ఎరుక. కానీ ఎప్పుడైతే తిన్నారో ఆయన యందు తిననందువలన ఆయన సంకల్పం ఏంటి? తన రూపులో తన పోలికలో సృష్టించాడు అంటే ఏదో కొంత తనలాగా ఉండాలా అనుకున్నాడు. కానీ సాతాను వచ్చి హవ్వకు ఫీడ్ చేసేదేంటి? ఒకవేళ ఇది కనుక తిన్నావు అనుకో, నీకు విపరీతమైన జ్ఞానం వస్తుంది, వచ్చి దేవుడికి ఇది ఆల్రెడీ తెలుసు, నీవు తిన్న ఎడల నీవు కూడా దేవునిగా, దేవతగా అయిపోతావు అనేటువంటి భయం ఆయనకున్నది. అంటే ఆ మోటివేషన్లో సంకల్పం, దేవుని యొక్క సంకల్పము నీ మంచి చూడండి, సృష్టించాడు. ఏదో వేరే వాటిలాగా సృష్టించలేదు, తన రూపులో తన పోలికలో సృష్టించాడు. అంటే అది ఉన్నతమైన దానిగా సృష్టించాడు. దాని నుంచి ఆయన ఆపడం కన్నా ఇవ్వడానికే ఇష్టపడతాడని మనం అర్థం చేసుకోవాలా. మన బిడ్డల్ని ఫాల్ట్ ఉన్నా ప్రేమిస్తాం, అలాగనే ఒక బిడ్డ మనతో అనుకూలంగా ఉంటే, చక్కగా ఉంటే ఇంకా ప్రేమిస్తాం, ఇంకా చేయాలని ప్రయత్నిస్తాం. ఇదంతా మనకు తెలిసిందే. కాబట్టి మానవులమైన మనమే, అంటే అంటాడు కదా, మానవులైన మీరే యేసు ప్రభు మాట్లాడేటప్పుడు, మీ కుమారుడు చేప అడిగితే పామిస్తారా? మీ కుమారుడు రొట్టె అడిగితే రాయిస్తారా? మరి మీరే, దుష్టులైన మీరే ఇది చేయనప్పుడు పరలోకమందున్న తండ్రి మీకేది మంచిదో తెలిసి మీ కొరకు మంచిదని తెలిసిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వడా అంటాడు లూకాసు వార్తలు. కాబట్టి మన జీవితాల్లో ఆయన ఏది మంచి ఏది చెడ్డ అనేది ఆయన నిర్ణయిస్తాడు. మనము నిర్ణయించడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు మన జీవితాల్లో జరిగేది అదే. మన తల్లిదండ్రులు బిడ్డలకు మధ్యన కానీ ఎక్కడైతే అథారిటీ ఉన్నదో అక్కడంతా కూడా ఎందుకు మంచిది, నువ్వు చెప్పావు గనక మంచి ఇది,
నేను చేస్తే మంచి కాదా మాటలు వస్తాయి. కాబట్టి ఆ యొక్క సంకల్పము దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో వారి పట్ల, వారు కూడా తన రూపులో పోలికలో సృష్టించాడు. నెక్స్ట్ ఏమి చేయాలనుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ సాతాను అతను వాళ్ళ మనసులో వేసిన విత్తనం ఏంటంటే, నీవు ఇది తిన్న ఎడల నీవు దేవత వలె అవుతావు. ఇది దేవునికి తెలుసు గనకే భయపడుతున్నాడు. అంటే దేవుని యొక్క సంకల్పానికి, సదుద్దేశానికి ఇది దురుద్దేశముగా దానికి రంగు పులిమినందువలన ఏ టైమ్ హ్యాస్ కమ్. సాతాను ఒకవైపున దేవుణ్ణైనా, హవ్వ దేవుణ్ణైనా చూస్ చేసుకోవచ్చు, నేను తినను అని, లేకపోతే తినను. కానీ అప్పుడు ఏం చెప్తాడు? ఆ యొక్క 3వ అధ్యాయంలో కనుక చూస్తే 6వ వచనంలో, చూచుటకు రమ్యముగాను, అందమైనదిగాను, రుచిగలదుగాను, జ్ఞానమిచ్చుటకు ఇదిగా ఉన్నది కనుక ఆవిడ దానిని తీసుకొని తినెను, తనతో కూడునున్న భర్తకు కొన్ని ఇచ్చెను, అతను కూడా తినెను. అంటే మన జీవితాల్లో మనం చేయాలి అనుకుంటున్నది, ఆ చేయడానికి మనకన్నీ కూడా ఆ పాజిటివ్ సిగ్నల్స్లోకే వెళ్తాం. కాబట్టి ఆ యొక్క పండు తనకు ఆనందాన్ని కలగజేసింది. ఆ తిన్న తర్వాత ఏమైంది? తనతో కూడా భర్తకి ఇచ్చిన వారు వెంటనే తాము నగ్నముగానున్నారని గమనించి తిరిగి అంటాడు. అందుకనే మనము చాలాసార్లు మనము చేసిన పాపాలకి దేవుణ్ణి తప్పుపట్టడం ప్రారంభిస్తాం. నాకు ఈ గతి పట్టింది, దేవుడు ఉన్నాడా లేదా, లేకపోతే దేవుడు నాకెందుకు చేశాడు, నాకే ఎందుకు చేశాడు, ఇటువంటి మాటలు. యోబు కూడా అలాగే మాట్లాడతాడు. ఇది ప్రతి మానవుడు తన శోధన గుండా, వేదన గుండా వెళ్తున్నప్పుడు మాట్లాడేటువంటి మాటలే. కానీ వాటన్నిటి యందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేవుడు మంచివాడు, గొప్పవాడు, మనకు ఎప్పుడు మంచి చేసేవాడే. ఎప్పుడు కూడా దేవుడు మనకు చెడు చేసేవాడు కాడు, మన దీనిలో కోపముతో చేసేవాడు కాడు. అందుకని మనం గమనించండి, డిసిప్లైన్ విషయంలో గమనిస్తే ఇండియాకి యూరోపియన్ కంట్రీస్కి, నార్దర్న్ అమెరికన్ కంట్రీస్కి డిఫరెన్స్. మన బిడ్డలను ఎప్పుడు కొడతామో తెలిసిన, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని కొట్టాం. మన కోపం వచ్చినప్పుడు, అంటే మన మూడ్ బాగలేనప్పుడు, మన కోపం వచ్చినప్పుడు స్కేల్ తీసుకొని, కర్ర తీసుకొని చావబాస్తాం. వాడికి ఎందుకు కొడుతున్నాం కూడా మనకు అర్థం కాదు. ముందర వాడిని ముద్దు పెట్టుకొని ఉంటాం, వాడిని కొడతాము. వాళ్ళు ఎలా నేర్పిస్తారు? ఒక తప్పు జరిగిందనుకోండి, అక్కడికి తీసుకొస్తారు, ఫస్ట్ ముద్దు పెట్టుకుంటారు. ఇది తప్పు చేసావు నువ్వు, నేను నిన్ను ఎందుకు కొడుతున్నానంటే ఈ తప్పు కొరకు కొడుతున్నాను, ఇది చేయకూడదు నాన్న అని చెప్పి కొట్టి, స్పాంకింగ్ అంటారు, పిల్లల మీద కొట్టేవాళ్ళు. స్పాంక్ చేసి మళ్ళీ ముద్దు పెట్టుకునేవాళ్ళు. అంటే దే యూస్ టు షో ఫర్ వాట్ ఐఎమ్ బీటింగ్ యూ. మన హిందూ అందరిని ఆలోచించండి, దాన్ని ఏమంటారు, హిందూ అన్నప్పుడల్లా ఇండియా అన్న ఉద్దేశం. హిందూ దేశంలో, మన భారతదేశంలో మనం కోపం వచ్చినప్పుడు కొడతాం బిడ్డల్ని. మన కోపం వచ్చినప్పుడు మన చేత్తో దేంతో ఉంటే దాంతో కొడతాం. ఆ తర్వాత వాడికి ఎక్కడో తగలరాని చోట దొరికితే మనమే కూర్చొని ఏడుస్తాం. కూర్చోబెట్టి, నువ్వు ఇది చేస్తున్న తప్పు, నేను నిన్ను దీనికి కొడుతున్నాను అని చెప్పాం. కాబట్టి వాడికి దేనికి కొడుతున్నామో అర్థం కాదు. ఎప్పుడో ఒకప్పుడు మనల్ని బాగుతుంటారు, దేనికో దానికి బాగుతుంటారులే, మన పని మనం చేసుకుపోదాం అనుకుంటారు. సో మన పిల్లలు తప్పు చేసినప్పుడు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ తప్పు కొరకు నేను పనిష్ చేస్తున్నాను, నీ ఒప్పు కొరకు నేను రివార్డ్ చేస్తున్నాను. మనం రివార్డ్ చేసే దాంట్లో ఇస్తానే ఉంటాం, పనిష్ చేసే దాంట్లో మనకు కరెక్ట్ ఇది తెలియదు. ఓకే, కాబట్టి మనం అర్థం చేసుకోవలసినది, దేవుడు ఎప్పుడు మంచివాడు, అతను ఎప్పుడు మన మంచి కోరుకునేవాడు, మనకు మంచే చేస్తాడని మనం అర్థం చేసుకున్నప్పుడు, మన జీవితంలోకి వచ్చిన శోధన, వేదన దేవుడు తెచ్చిపెట్టింది కాదు, నేను నా జీవితంలోకి తెచ్చిపెట్టుకున్నది అని అర్థం చేసుకోవాలి. అందుకని ఒక్కసారి ముందర చదువుకున్నది మనకందరికీ తెలిసిందే. ఈ యొక్క నేపథ్యంలో మరొకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదువుతాను. 1వ అధ్యాయము 13 నుంచి 16 వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులుగొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, కావున మోసపోకడి. కాబట్టి దేవుడు మోసగాడు కాడు, సాతాను మోసగాడు. సాతాను కూడా నీవు దానికి స్థానం ఇచ్చినప్పుడే మోసం చేయగలదు. అందుకనే యాకోబు పత్రికలు ఏమంటాడు? రెసిస్ట్ ద డెవిల్. నీవు ఎప్పుడైతే దాన్ని ప్రతిఘటిస్తావో అది నీ నుంచి పారిపోతుంది అంటాడు. అందుకని యోసేపు ఏం చేస్తాడు? ఆ యొక్క పోతీఫర్ ఆ యొక్క అధికారి భార్య అతన్ని వెంబడిస్తూ ఉంటుంది, నాతో పండుకొని. ఒకానొక రోజు ఏం చేస్తాడు? ఎవరు లేనప్పుడు ఆయన పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు? కూర్చొని ఆవిడతో మాట్లాడు, అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాడు. పాపం పరిగెత్తి వెళ్ళేటప్పుడు సరిగ్గా బట్టలు తీసుకెళ్ళాడు కనుక కింద అక్కడ వదిలిపోతుంది, అతనికి పాపం శని తగులుకుంటుంది, పరిగెత్తి వెళ్ళిపోతాడు. చాలాసార్లు ఈ యొక్క
శారీరకపరమైన శోధనలో మనం ఉన్నప్పుడు ఒకానొక శోధన ఏంటి, ఈ అవ్వకు ఆ యొక్క బలహీనత ఏంటి, ఆ దానిలో ఉన్న రమ్యత, ఇవన్నీ చాలాసార్లు నేను యవనస్తులు ఏదైతే మీకు శోధన కలగజేస్తా ఉందో ఆ చుట్టుపక్కల ఉండకండి. మీకు నచ్చిన ఎవడైనా అబ్బాయి క్లాసులో కనపడుతున్నా అనుకోండి, వాడిని చూస్తూ ఉండకండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు నచ్చినవి మీరు పెట్టుకున్న టీవీలో కానీ మీరు పెట్టుకున్న ఆ యొక్క కంప్యూటర్లో కానీ వచ్చినప్పుడు దాని నుంచి ఎంత దూరంగా వెళ్ళగలిగితే అంత దూరంగా వెళ్ళండి. దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్ ప్లేస్లో పెట్టండి, మీ అమ్మ నాన్న చూసే స్థలంలో పెట్టండి. అప్పుడు దాన్ని ధైర్యంగా చూడలేవు వేరే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నప్పుడు. కాబట్టి కొన్నిసార్లు మనము సాతాను నుంచి ప్రతిఘటించవలసి ఉంటుంది, అది పారిపోతుంది ప్రతిఘటిస్తే. కొన్నిసార్లు మనం దాని సమక్షంలో నుంచి మనము పారిపోవాల్సి ఉంటుంది, యోసేపు వలె. కాబట్టి దాన్ని ప్రతిఘటిస్తే వెళ్తుంది. కాబట్టి మన శోధన మన వేదన దేవుడికి తెలుసు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, నీ మీద పెట్టబడిన ఏ శోధన కానీ వేదన కానీ నీవు భరించలేని దానికన్నా మించి నేను పెట్టను అంటాడు. కాబట్టి నీ భుజస్కంధాలు ఎంతైతే భరిస్తాయో అంతే పెడతానంటున్నాడు. కనుక మన ప్రతి శోధన యందు మన వేదన యందు ఇది దేవుని నుంచి కలిగినది కాదు, ఇది మన స్వయంకృత అపరాధము అని అర్థం చేసుకొని దాని నుంచి మనము తప్పిపోవడానికి సాతానును ప్రతిఘటించడము, కొన్నిసార్లు సాతాను ఎక్కడెక్కడైతే మనం కలగజేస్తున్నా అక్కడి నుంచి పారిపోవడము మనకి ముఖ్యము. అందుకని దుష్ట సాంగత్యములు ఉండద్దు, దీని కొన్ని చోట్ల ఉండద్దు అని మాట్లాడింది. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఆకర్షితులం అవుతాము, ఒక్కొక్కసారి మనము నోరు తెరిచి మాట్లాడతాము, అది ఇంకా ఎస్కలేటింగ్ ఎఫెక్ట్ కాన్సిక్వెన్సెస్ తయారవుతాయని చెప్తున్నాడు. ఆ తర్వాత యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 మనకు తెలిసినవే మరొకసారి చదువుకుందాం. 16 నుంచి 17. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి. మీరు 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదివినప్పుడు కనుక చూస్తే ఈ మూడుటి గురించే మాట్లాడతాడు. శరీరాశ, నేత్రాశ, జీవిత డంబము. డంబం ఏంటి? నేను దేవతలాగా అయిపోతాను, నేను వాళ్ళలాగా అయిపోతాను. శరీరాశ తింటే ఎంత బాగుంటుందో జ్యూసీగా రుచిలో. నేత్రాశ అది చూచుటకు అందముగా రమ్యముగా ఉన్నది. కనుక ఇదే కదా మన జీవితాల్లో ఆ పండు దృష్టిలో, ఆ పండు స్థానంలో మీరు ఏదైనా పెట్టుకోండి, మన జీవితాల్లో జరిగేది ఇదే కదా. ఫోర్బిడన్, ఏదైతే నీకు మంచి జరగదు బిడ్డ అని చెప్తాడో దాని చుట్టూ మనం తిరుగులాడుతూ ఉంటాము. అవలాగా ఆ చెట్టు చుట్టూ ప్రత్యక్షణాలు చేస్తుంటాము, అదే షాపుకు వెళ్తూ ఉంటాము, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము, పక్కకి తప్పిపోతాము. కాబట్టి ఈ దినము ఈ యొక్క హవ్వ ఏ విధముగా మోసపరచబడిందో చూసాం. ఆదాము మోసపరచబడలేదు, కానీ బలహీనపడ్డాడు. ఏ విధంగా బలహీనపడ్డాడు? నెక్స్ట్ వారము చూద్దాం. ఎందుకంటే సమయం ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళానంటే ఇది కూడా బయటికి వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ వారం చూద్దాము. ఈ యొక్క వారము హవ్వ మోసపరచబడిన రీతిగా ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రాముఖ్యముగా స్త్రీలతో, అదేవిధంగా కొంతవరకు పురుషులతో, అందరితో మాట్లాడుతూ ఉన్నాను. హవ్వ మోసపరిచిన రీతిగా మనము మోసపరచబడకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రశ్నించవద్దు, దేవుని యొక్క శాసనాన్ని ధిక్కరించవద్దు, దేవుని యొక్క సదుద్దేశాన్ని, సంకల్పాన్ని దురుద్దేశముగా కొందరు మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు పట్టించుకోవద్దు. నీవు దేవుని యందుండి దేవుడు మాట్లాడిన మాట మాత్రమే ముఖ్యము. దేవుడు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదము, శాపం అంటే శాపము అని అర్థం చేసుకొని మన జీవితాల్లో ముందుకు వెళ్ళిన ఎడల అది మనకు ఆశీర్వాదకరం అవుతుంది. వీటన్నిటి నుంచి మనల్ని తప్పించిన వాడెవడు? నా తండ్రి మాటను నేను శిరస వహించుట కొరకు భూమి మీదికి వచ్చి తిని అంటాడు. ప్రతి మాటను ఒక్క పొల్లైనను ఒక్క యోధునైనను ఏమంటారు, నూలైనను పొల్లైనను కొట్టుటకు రాలేదు, అన్నిటినీ నేను నెరవేర్చుటకు వచ్చి తిని. ఎవడైనను ఈ మాటలలో ఒక్క మాటనైనా తీసిన ఎడల వాడి మెడ చుట్టూ గుదిబండ వేసి వాడు సముద్రములో వేయుట మంచిది అంటాడు. కానీ ఆ ప్రభువు ఇక్కడున్నప్పుడు ఈ శోధనలతోనే ఆయన ఎంతో కూడా శోధింపబడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం చదివి చూపిస్తాను. ఆ శోధనలు ఆయన పడుతూ ఉన్న సమయంలో ఆ శోధనల్ని జయించి నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడు, పునరుద్ధానమైన దేవుడు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవలసినది, మనకున్న ప్రధాన యాజకుడు మన కొరకు ప్రాణం ఇచ్చిన మిగతా ప్రధాన యాజకులు ఇంకొక దాన్ని బలి ఇచ్చి మనకు రక్షణ కలిగించేవాళ్ళు. ఆ రోజు ఈ ప్రధాన యాజకుడు తన ప్రాణమునే ఇచ్చి
మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి అతను శోధనల గుండా వెళ్ళాడు, ఆ శోధనల్ని జయించాడు. ఈరోజు ఆ శోధనల్ని మనల్ని జయించమంటున్నాడు. జయించాలంటే ఏం చేయాలా? మొట్టమొదటగా దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు కనుక నీవు నేను పాపములో తప్పులో ఆ యొక్క నరకమునకు పోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనల్ని ఎంతగా ప్రేమించినంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపెను. ఆ యేసుక్రీస్తుని ఎవరైతే ఆయన మరణ పునరుద్ధానాన్ని నమ్ముతారో వారు రక్షింపబడ్డారు, నీవు నేను లాగా. ఆ రక్షింపబడిన వారము ఈరోజు మరలా పాతవి కొత్తవాయను అని ఇండికేటివ్ స్టేట్మెంట్ని, ఇంపెరిటివ్ స్టేట్మెంట్ని మన జీవితంలో ఎగ్జాక్టివ్ స్టేట్మెంట్గా, అంటే ఇలా ఉండును అన్న తర్వాత ఆ ఉండును అన్నది మన జీవిత క్రమంలో రావాలి. ఎందుకని మధ్యలో ఒక ఫ్రీ విల్ అనేది ఉన్నది కదా, ఇది ఇలాగ జరుగును. ఆయన కనుక అందరినీ ఇట్లని మార్చేయగలిగితే, ఒక మాయ చేసి ఒక మంత్రంతో అందరినీ మార్చేసేవాడు. నీవు నేను అందరం పరిశుద్ధులం అయిపోయేవాళ్ళం. కానీ అది ఆఖరి బూర వరకు, ఆఖరి ట్వింక్లింగ్ ఆఫ్ ఐ, రెప్పపాటు కొరకు వేచి ఉన్నాడు. అంతవరకు ఆయన పెట్టిన బాధ్యత, నన్ను నమ్ముకో, నేను ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయాన్ని తరచి 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 చూసుకో, నా వాక్యము ద్వారా నీ మార్గములు నడుచుకుంటూ అనుదినము నువ్వు జయిస్తూ ఉండు. ఆఖరిలో నీకు ఏ గ్రేస్ మార్కులు ఇవ్వాలనో, ఏవైతే తక్కువబడి ఉన్నాయో అవి ఇచ్చి, ఏదైనా నువ్వు చనిపోయి పుడచబడి అన్నా ఉంటావు, వచ్చి నేను ఆ గ్రేస్ మార్కులు ఇచ్చి లేపుకుంటాను. ఏదైనా నువ్వు బ్రతికి ఉంటావు, రెప్పపాటులో నిన్ను తీసుకుపెడతాను. కాబట్టి అంతవరకు కూడా ప్రభువుని నమ్ముకోవాలా, పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధ జీవితము జీవించాలి. ఈ సంఘర్షణ మధ్యన నీ జీవితము నా జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. కానీ ఈ సంఘర్షణలో జయించేదానికి శక్తి దేవుడే కలుగజేసి ఉన్నాడు తన కుమారుడి ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా. అది మనం చేయగలం. ఈ రీతిగా మీరందరూ కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలని, దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ ఈయన సందేశాన్ని ముగిస్తూ, మరి మామూలుగా ఈ యొక్క ఇదైన తర్వాత కానుకల సేకరణ ఉంటుంది. కానీ ఈరోజు ఆ యొక్క అనౌన్స్మెంట్ సమయంలోనే మరి ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు టీచర్స్ని ఆనర్ చేయాలి అనుకున్నారు. కానీ ఆ సమయానికి వారు కొన్ని తేలేకపోయారు కనుక ఇప్పుడున్న సమయంలో వారు ఆ కానుకల సేకరణ కన్నా ముందరనే అందరూ కూర్చొని ఉంటే టీచర్స్ అయిన వారిని లేపి వారిని ఆనర్ చేయాలనుకుంటున్నారు ఇన్ దేర్ ఓన్ వే. సో ప్రార్థనతో ఈ యొక్క సందేశాన్ని ముగిస్తాను. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరచుకుంటూ దంపతులుగా ఏ విధముగా ఉండాలనే దాంట్లోనైనా ఇంట్రడక్టరీగా కొన్ని విషయాల్ని మాట్లాడుకొని ఉండగా, నీ మార్గంలో నడుచుకోవడానికి కావలసిన పరిశుద్ధాత్మ జ్ఞానమును మాకు దయచేసి, పరలోక జ్ఞానం ద్వారా నీ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినట్లుగా, అన్వయించుకోగలిగినట్లుగా, జీవించగలిగినట్లుగా నీ యొక్క కాపుదలను, భద్రతను, కృపను మాకు దయచేయమని, నీ శక్తిని దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున కూడిన వారందరి కొరకు కోరుకుంటూ వారిని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.